వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక అఖండ 2లో బాలయ్య బాబుతో ఒకప్పుడు యాక్ట్ చేసిన హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ అఖండ 2లో యాక్ట్ చేయబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎవరు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్దాం. హాయ్ సార్. హాయ్ జాకిర్. బాలయ్య బాబు గారితో ఇంతకు ముందు యాక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏం చెప్తారు సార్? అఖండ 2 అఖండ సో చాలా అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే పాండమిక్ తర్వాత కరోనా లాంటి ఒక మహమ్మారి నుంచి జనాల్ని థియేటర్లకు రప్పించిన సినిమా ఏదైతే ఉందో అది అఖండ. అది కేవలం తెలుగులోనే కాదు, అసలు ఇండియాలోనే ప్రజల్ని, ప్రేక్షకుల్ని, సినిమా వాళ్ళని థియేటర్లకు రప్పించిన సినిమా ఏదంటే అది అఖండనే. సో అట్లా బాలకృష్ణ అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను అప్పుడు ఒక చరిత్ర సృష్టించారు ఆ టైంలో 2021 డిసెంబర్లో. సో కాలక్రమంలో వరుసగా ఆయన 4 సినిమాలు 4 హిట్లు కొట్టేశారు బాలకృష్ణ. ఇప్పుడు తన తదుపరి సినిమా అది అఖండ 2 కోసం రెడీ అవుతున్నారు. నిజానికి బాలకృష్ణ గారు లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేశారు బోయపాటి శ్రీను. సో మనకు తెలుసు, ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గర మహాకుంభమేళ ఏదైతే జరుగుతూ ఉందో, సో ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి వేలాది మంది అఘోరాలు వాళ్ళ మధ్య ఆయన షూటింగ్ చేస్తూ వచ్చారు. అంటే ఈ మనకు తెలుసు అఖండ క్యారెక్టరే ఒక అఘోర క్యారెక్టర్. సో కాబట్టి ఈ సెకండ్ పార్ట్లో ఆ అఘోరాలకు సంబంధించినటువంటి సన్నివేశాలు చాలా కీలకంగా మారుతాయి. అందు గురించి ప్రత్యేకించి షూటింగ్ కాకుండా నిజమైనటువంటి లొకేషన్లో, సో మహాకుంభమేళ ఆ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. అందు గురించి బోయపాటి శ్రీని గారు అక్కడికి వెళ్ళి ఆ షూటింగ్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. బహుశా తిరుగు ప్రయాణం కూడా అయిపోయి ఉంటారు ఇప్పటికీ. అయితే ఇప్పుడు ఇదే సినిమాలో ఒకప్పుడు బాలయ్య పక్కన మువ్వ గోపాలుడు, నారి నారి నడుమ మురారి అనే సినిమాల్లో హీరోయిన్గా నటించినటువంటి శోభన గారు. సో ఆమె మనకు తెలుసు, గొప్ప నర్తకి మణి. ఒకప్పుడు ట్రావెన్కోర్ సిస్టర్స్గా పేరు పొందినటువంటి లలిత, పద్మిని, ఇంకొక ఆమె ఉన్నారు. వాళ్ళకి ఆమె మేనకోళ్ళ వరుస అవుతుంది. సో వాళ్ళంత గొప్ప నాట్యకత్తెలో శోభన గారు కూడా అంత గొప్ప నాట్యకత్తె. ఆమె ఇప్పటికీ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉంటారు. ఎంతోమంది శిష్యురాలని ఆమె తయారు చేశారు. సో నటిగా పద్మశ్రీ కూడా అందుకున్నారు ఆమె. గొప్ప అంటే పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి తారల్లో అతి కొద్ది మందే ఉంటే వారిలో శోభన గారు ఒకరు. అలాగే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఏదైతే కలైమామణి, సినిమా రంగానికి సంబంధించి కలైమామణి అనేది ఇచ్చేటువంటి వాళ్ళు పురస్కారం, అది కూడా అందుకున్నటువంటి నటి ఆమె. ఇక మలయాళంలో అనేక అవార్డులు అందుకున్నారు. అంటే మనకు నంది అవార్డులు ఎలానో అక్కడ కేరళ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు ఏదైతే ఉత్తమ నటిగా, సో అనేక అవార్డులు అందుకున్నారు. మనకు తెలుసు చంద్రముఖి ఎంత పెద్ద విజయం సాధించిందో. రజనీకాంత్, అలాగే జ్యోతిక, నయనతార. అందులో జ్యోతిక చేసేటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో, ఒక సాంగ్ ఎంత పేరు తీసుకొచ్చిందో ఆమెకి మనకు తెలుసు. ఆమె చంద్రముఖిలాగా మారేటువంటి పాట ఏదైతే ఉందో, దీనికి యాక్చువల్గా ఆ పాత్రకు అసలు ఒరిజినల్గా చేసింది శోభన గారే. మణిచిత్రతాడు అని కేరళలో, మలయాళంలో ఆమెకి అందులో ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డే వచ్చింది దానికి. కేరళ అవార్డు మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లోనే ఉత్తమ నటి అవార్డు తీసుకొచ్చినటువంటి పాత్ర సినిమా అదే అన్నమాట. సో అలాంటి ఒక గొప్ప నటి అని చెప్పాలి. సో ఇన్నేళ్ల తర్వాత ఆమె మళ్ళీ ఇప్పుడు బాలయ్య బాబు పక్కన, అంటే నారి నారి నడుమ మురారి తర్వాత ఆమె మళ్ళీ బాలయ్య బాబు తోటి చేస్తున్న సినిమా ఏదంటే ఇప్పుడు అఖండ 2 అని అనుకోవాలి. మనకు తెలుస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. హీరోలే చేస్తున్నట్టు అందులోనే. బహుశా మనం చూసాం ఈ మధ్యలో కల్కి అనే సినిమాలో చేశారు. అవును.
అందులో శంభాల అనే ఒక ఏరియాలో ఆమె నాయకురాలుగా కనిపిస్తారు. సో ఈ సినిమాలో వచ్చేటప్పటికి అఖండ 2లో ఆమె ఒక సన్యాసిని పాత్రలో కనిపించబోతున్నారు. ఈయన ఎట్లా అయితే ఒక సన్యాసిలాగా, అఘోర అంటే సన్యాసే కదా, కాకపోతే సన్యాసి ఇంకొక వేరే లెవెల్లో ఉండేవాళ్ళే అఘోరాలు. అవును సార్. అలా ఈమె కూడా అలా ఆ తరహాలోనే శోభన గారు కూడా అలాంటి పాత్ర ఒకటి చేస్తున్నారు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇంకా అఫీషియల్గా అయితే ఇంతవరకు కూడా బాలకృష్ణ కాకుండా ఇంకెవరెవరు చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా మనకి అఫీషియల్గా వాళ్ళు నిర్మాతలు ఇంతవరకు ప్రకటించలేదు. బట్ కాకపోతే ప్రజ్ఞా జైస్వాల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకు తెలిసిందే. ఎందుకంటే అందులో అఖండలో చూస్తున్నప్పుడు కూడా ఒక భారీగా ఒక పాత్రకి భారీగా ఆమె కనిపించారు, మనకు తెలుసు. ఆమె కూతురుతోటే అఖండ పాత్రకి ఒక అనుబంధం ఏర్పడటం, ఆమెను రక్షించడం కోసమే అఖండ చివరిదాకా పోరాటం, విలన్ని చంపడం మనం చూసాం మనం. సో ఇప్పుడు ఈ అఖండ 2లో ఎలా ఉండబోతుంది ఏంటి, దీంట్లో మహాకుంభమేళాగా ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, సో ఎలా అఖండ ఆ పాత్ర ఈ అఘోరాలకు మిగతా అఘోరాలతోటి ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈ అఖండ అనేది మనం ఫస్ట్లో చూడాల. అవును సార్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలో మనం ఆ అఖండ అనే పాత్ర అసలు ఎక్కడి నుంచి వచ్చింది డెప్త్గా చూపిస్తారు అనేది మనం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రీక్వెల్ లాంటిది. పేరుకి అఖండ 2 సీక్వెల్ అయినప్పటికీ కూడా సో ఈ అఖండ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చూపించబోతున్నారు కాబట్టి దీన్ని ఒక ప్రీక్వెల్గా మనం అనుకోవచ్చు. సో ఇందులో శోభన గారు ఒక కీలక పాత్ర చేస్తుండటం, ఆమె యాక్చువల్గా తెలుగు సినిమాలకి 18 సంవత్సరాల తర్వాత కల్కితోటి మళ్ళీ వచ్చారు. అవును సార్. అంతకుముందు ఆమె ఒక తెలుగు సినిమా చేసి 18 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో గేమ్ అనే సినిమాలో మోహన్ బాబు భారీగా కనిపించారు. సో దాని తర్వాత మళ్ళీ కల్కిలో ఆమె అంటే అది 2006లో వస్తే మళ్ళీ 2024లో కల్కిలో కనిపించారు. అట్లా మళ్ళీ ఇప్పుడు కల్కి తర్వాత మరో తెలుగు సినిమాను ఒప్పుకున్నారు, అది అఖండ 2 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో తెర మీద ఆమెకి అంటే పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప ఆమె చేయరు, ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఆమె చేయరు. అవును సార్. సో ఆమెకి అవసరం కూడా లేదు. సో ఆమె పాత్ర ఒప్పుకున్నారంటే బోయపాటి శ్రీను గారు చెప్పినటువంటి ఆ నెరేషన్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ సంబంధించి అది బాగా నచ్చినందువల్లే ఆమె ఒప్పుకున్నారని చెప్పేసి మనం భావించాలి. సో ఖచ్చితంగా తెర మీద సో వాళ్ళిద్దరూ అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ బాలయ్య బాబు గారితో ఆమె చేస్తున్నారు కాబట్టి దానికోసం కూడా బాలయ్య అభిమానులే కాకుండా శోభన గారి అభిమానులు అలాగే సినిమా ప్రేమికులు ఎప్పుడు ఈ అఖండ 2 మన ముందుకు వస్తుందా అనే ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మనకు తెలుసు ఆల్రెడీ డేట్ కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఖచ్చితంగా ఆ సెప్టెంబర్ 25 అనేది బాలయ్య అభిమానులకు అందరికీ కూడా మరో పండుగని తీసుకొస్తుందని చెప్పాలి. పైగా ఏంటంటే అఖండకి సీక్వెల్ కాబట్టి సో అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు, ఇది అంతకు మించినటువంటి పెద్ద విజయాన్ని సాధిస్తుందనే ఆ నమ్మకం మాత్రం అందరిలో కూడా ఉంది. మరి చూద్దాం రేపొద్దున ఈ అఖండ 2 ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.